హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను పాస్ట్గా ఏదైతే అనాలిసిస్ చేసి నేను పోస్ట్ చేశానో మన ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ స్టాక్స్ అనేది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసిందో మనం ఈ వీడియోలో అయితే మనం చూసుకుందాము. అవి ఏ లెవెల్స్లో నేను మీకు సజెస్ట్ చేశాను అండ్ ఇప్పుడు ఏ లెవెల్స్లో ఉన్నాయి అండ్ నేను ఇచ్చిన అనాలిసిస్ అది మనకి వర్కౌట్ అయ్యిందా లేదా అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాము అండ్ చూద్దాము కూడా. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఆల్మోస్ట్ 2022-21 వరకు కూడా మనం వెళ్దాము. సో 2021లో చూద్దాం అది ఎప్పుడు ఎక్కడి వరకు ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేశానో నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు ట్విట్టర్లో పోస్ట్ చేయడము. ఎందుకంటే మిగతావి ఏవైతే కొన్ని నేను చెప్పాను, కొన్ని డైరెక్ట్గా నేను ఓవరాల్గా నేను మీకు కొన్ని దగ్గర చెప్పాను, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకైతే నేను చెప్పాను. సో నాకు గుర్తున్నంత మటుకు నేను మీకు చూపిస్తాను ఎక్కడ నేను సజెస్ట్ చేశాను అండ్ ఇప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది అన్నది కంప్లీట్గా మనం చూసుకుందాము. సో ట్విట్టర్లో పోస్ట్ చేసినవి అయితే మనకు అలానే ఉంటాయి కాబట్టి అది మీకు డైరెక్ట్గా అయితే నేను మీకు చూపించేస్తాను. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇది మనకి నిఫ్టీ 50 అండ్ ఇది నేను మీకు మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా ట్విట్టర్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నా నేమ్ అయితే కనిపిస్తుంది. సో నా నేమ్ అండ్ నా డెసిగ్నేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది నేను బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడాను. సో బ్యాంక్ నిఫ్టీ అది మనకి అవసరం లేదు, ఎందుకంటే మనం రెగ్యులర్గా దాని గురించి మనం చూస్తూనే ఉంటాము. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇది మనకి బ్యాంక్ నిఫ్టీనే ఉంది. సో ఇది కూడా మనకి వద్దు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కాబట్టి అందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తుంటాను. సో ఇది మనకి ఫస్ట్ టీవీఎస్ మోటార్. సో టీవీఎస్ మోటార్ ఇక్కడ నేను ఏం అడిగినాను అంటే ఇక్కడ వరకు టీవీఎస్ మోటార్ వెళ్తుంది అని చెప్పేసి ఇందులో అడిగాను. సో యాక్చువల్గా ఇది 1125 దగ్గర నేను ఇక్కడ ట్విట్టర్లో అయితే నేను పోస్ట్ చేశాను, కానీ ఆల్మోస్ట్ 600 ఆ లెవెల్స్లో ఉన్నప్పుడే 600 to 700 ఆ లెవెల్స్లో ఉన్నప్పుడే చాలా మందికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది నేను సజెస్ట్ చేశాను. అండ్ నా టార్గెట్ వాజ్ 3500 to 4000 వరకు ఉంటుందని చెప్పేసి నేను టార్గెట్ అయితే ఇచ్చాను. అది కూడా చాలా లాంగ్ బ్యాక్, ఇది చెప్పాలంటే ఆల్మోస్ట్ 600-700 మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు. సో అప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 800 సంథింగ్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ 800 to 900 ఇక్కడ వెళ్ళి కొంచెం కరెక్షన్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ని బుక్ చేసుకొని మళ్ళీ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు తీసుకోమని చెప్పాను. కానీ అది దాని తర్వాత మనకి హైయర్ లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 లెవెల్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. కానీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 1125. సో 1125 దగ్గర నుంచి మనం చూసుకున్నా కూడా మనకి ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఇప్పుడు 2033 లెవెల్స్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. సో నేను ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ మనకి అనాలిసిస్లో ఈ లెవెల్స్ అనేది మనకు ఉంది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత 600-700 లెవెల్స్లో నేను ఇక్కడ బై చేయమని చెప్పేసి చెప్పాను నేను. సో ఇక్కడ ఏదైతే మనకి కొంచెం ఈ డీప్ కాదు, యాక్చువల్గా మనకి ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్ మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఏదైతే నేను కొంచెం పార్షియల్గా ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ 800 లెవెల్స్కి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను అన్నట్టు. సో ఇక్కడ 1100కి వెళ్ళిన తర్వాత మనకి డౌన్ సైడ్కి వచ్చింది అండ్ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి 2033 లెవెల్స్లో అయితే మనకు ఉంది. అండ్ మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అండ్ ఇంకా నా ఫర్దర్ టార్గెట్ వచ్చేసరికి ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్మోస్ట్ 3500 అన్నాను, కానీ ఇక్కడ మనకి ఇంకా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇది 6000 చేంజ్ వరకు అయితే మనకి చూపిస్తుంది. 6237 వరకు, 6237 అనే కావచ్చు. ఇది ఇంకా మనకి మెల్లిమెల్లిగా వస్తున్నట్టయితే టైం బేస్డ్ మూవ్మెంట్ స్లోగా వస్తున్నట్టయితే మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి 8600 నుంచి 8500 నుంచి 8600 వరకు కూడా మనకి రావచ్చేది. సో ఇది టీవీఎస్ మోటార్స్. సో ఇది బోత్ నేను ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా చూసి నేను సజెస్ట్ చేయడం అయితే జరిగింది, ఓన్లీ టెక్నికల్ బేస్డే కాదు ఇది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి, సో ఇందులో మనకి చూసుకుంటే నెక్స్ట్ ఏముంది ఇందులో, కెనరా బ్యాంక్. ఇది కెనరా బ్యాంక్ యాక్చువల్గా నేను ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఉంది. యాక్చువల్గా దీనికంటే ముందు లోవర్ లెవెల్స్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇందులో ట్విట్టర్లో 200-250 లెవెల్స్లో పోస్ట్ చేశాను. దాని తర్వాత 326 లెవెల్స్లో పోస్ట్ చేశాను. కానీ ఇది కూడా ఆల్మోస్ట్ 150 లెవెల్స్లో ఉన్నప్పుడే నేను బై చేయమని చెప్పాను. అండ్ నా టార్గెట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్, ఈ పీక్ ఏదైతుందో ఈ 750-800 లెవెల్స్ వరకు అయితే నేను టార్గెట్ అయితే నేను చెప్పాను. అండ్
ఇది 2 times పోస్ట్ చేశాను నేను. ఇక్కడ చూడండి, కెన్ వి ఎక్స్పెక్ట్ 100% ర్యాలీ, 100% ర్యాలీ ఇన్ ద సెన్స్ ఈ లెవెల్స్ వరకు, సేమ్ 800 లెవెల్స్ వరకు సంథింగ్. సో ఇప్పుడు కెనరా బ్యాంక్ మనకి చూసుకుంటే, కెనరా బ్యాంక్ మనకి ఇప్పుడు చూసుకుంటే 516 అంటే 570. సో ఇది నా ఫైనల్ టార్గెట్, ఇది 819, 824 అన్నది ఫైనల్ టార్గెట్. సో మా ఆల్మోస్ట్ ఇంచుమించు కవర్ చేసింది. మనకి చూసుకుంటే హార్డ్లీ 280 పాయింట్స్ అన్నది మనకి ఇక్కడ మిగిలిపోవడం అయితే మనకి జరిగింది. సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ నేను చూసుకుంటే మనకి ఒక డిప్ కరెక్షన్ ఇచ్చి మళ్ళీ మనకి ఒక ఫర్దర్ అప్సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కెనరా బ్యాంక్లో మనకి కనిపిస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 150 నుంచి 250 రేంజ్లో నేను బై చేయమని చెప్పేసి రికమెండ్ చేశాను. అంటే బ్రేక్అవుట్ కంటే ముందే నేను రికమెండ్ చేశాను. అండ్ బ్రేక్అవుట్ తర్వాత కూడా నేను ఇందులో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇక బ్రేక్అవుట్ తర్వాత కూడా నేను మళ్ళీ మన ట్విట్టర్లో పోస్ట్ చేసి లైక్ రికమెండ్ అయితే నేను చేశాను ఇక్కడ. అంటే లైక్ ఇక్కడ మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్గా మనకి రికమెండ్ చేయడానికి అయితే ఉండదు, ఎందుకంటే అది అగైన్స్ట్ సెబీ రూల్స్. సో అందుకే నేను జస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను అన్నట్టు ఈ విధంగా. సో ఇవి మళ్ళీ మనకి నిఫ్టీ 50 గురించి నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఇది మళ్ళీ మనకి బిఈఎల్. సో బిఈఎల్ అన్నది ఇక్కడ ఈ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 380 ఆ లెవెల్స్ వరకు అయితే నేను ఇక్కడ రికమెండ్ చేశాను. 324 అంటే మనకి ఆల్రెడీ ర్యాలీ సగంలో ఉంది కాబట్టి. సో దీని తర్వాత మళ్ళీ రికమెండ్ అంటే లైక్ దీని తర్వాత కూడా మనకి ఇంకా ఫర్దర్ ఇక్కడ చూడండి 358 పాయింట్ ఎక్స్పెక్టింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 358, 360 అంటే మనకి చూసుకుంటే హార్డ్లీ 30-40 పాయింట్స్ అవుతుంది. కానీ దీని తర్వాత స్టాక్ అనేది మనకి స్ప్లిట్ అనేది అయ్యి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే మనకి మూమెంట్ ఇచ్చింది, కానీ మనకి తక్కువ రాలేదు. ఇక్కడ చూడండి స్టాక్ స్ప్లిట్ అనేది అయిపోయింది. ఇక్కడ నేను పోస్ట్ చేసిన డేట్ చూసుకుంటే September 4, 2022 అంటే సెప్టెంబర్ మంత్. సో September 2022. సో సెప్టెంబర్లో మనకి 114 అంటే దానికి అది స్ప్లిట్ అయిన తర్వాత అడ్జస్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకి హైయెస్ట్ 114 ఉంది. సో 114 నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు 184 లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చింది. సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిటే బిఎల్ అనేది మనకి ఇచ్చింది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే బాటా ఇండియాలో బేరిష్ డైవర్జెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ నేను పోస్ట్ చేసుకున్నాను. సో బేరిష్ డైవర్జెన్స్ ఇన్ ద సెన్స్ మనకి అది మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి అని చెప్పేసి. సో ఇది ఫ్యూచర్స్ మార్కెట్ బాటా ఇండియా, ఇది మనకు బాటా ఇండియా. ఇది ఎప్పుడు పోస్ట్ చేసినాం మనం బాటా ఇండియా కూడా మనకు సెప్టెంబర్ మంత్, September 4th. సో September 4th ఇక్కడ మనకి సెప్టెంబర్లో ఇక్కడ చూడండి, ఇది మనకి బేరిష్ డైవర్జెన్స్ అనుకున్నాం September 2022. సో ఇది మనకి సెప్టెంబర్ మంత్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, లోవర్ హై ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో అంటే ఈ సపోర్ట్ లైన్ కనుక మనకు బ్రేక్ చేస్తే ఇందులో మనకి మంచి కరెక్షన్ బాటా ఇండియాలో వస్తుంది. సో మనం ఈ ఫాల్ని మనం ముందే యాంటిసిపేట్ అయితే మనం చేసాం, బాటా ఇండియాలో మార్కెట్ పడబోతుంది అని. అంటే లైక్ బాటా ఇండియా కరెక్షన్లోకి వెళ్ళబోతుంది అని చెప్పేసి మనం ఇక్కడ బాటా ఇండియా ఎక్స్పెక్టింగ్ ఏ కరెక్షన్. ఇందులో నేను డౌన్ సైడ్ టార్గెట్స్ గురించి ఏం మాట్లాడలేదు నేను బాటా ఇండియాలో. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో దాని తర్వాత మనకి కింద చూసుకుంటే చంబల్ ఫర్టిలైజర్స్ ఇది మనకి చూసుకుంటే నేను పోస్ట్ చేసినప్పుడు ప్రైస్ 346.15 ఉంది. సో 346.15. సో ఇప్పుడు మనకు చూసుకుంటే చంబల్ ఫర్టిలైజర్ ఇప్పుడు ఎంత ఉంది, సో ఇప్పుడు 362.15. సో మనకి ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఇంచుమించు August 30లో అంటే ఇక సెప్టెంబర్ అనుకోండి, ఇంకా అది కూడా November 22 అంటే September 1st అంటే ఆగస్ట్ ఇక మనకి 360 ఆ రేంజ్లో మనం పోస్ట్ చేసాము. ఇంచుమించు మళ్ళీ అదే లెవెల్స్కి వచ్చింది. అంటే డౌన్ సైడ్కి దాని తర్వాత కరెక్షన్ తీసుకొని మళ్ళీ మనకి అదే లెవెల్స్కి వచ్చింది. కానీ ఇక్కడ నేను పోస్ట్ చేసిన టార్గెట్ ఇక్కడ మనకి చూస్తే ఆల్మోస్ట్ 1 సెకండ్ మీకు ఇక్కడ టార్గెట్ చూపిస్తాను నేను. కానీ టార్గెట్ యాక్చువల్గా ఇందులో పోస్ట్ చేశాను నేను, కానీ ఇది సో ఫ్రెండ్స్ మనం ఇందక్కడి వరకు ఈ చంబల్ ఫర్టిలైజర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ ట్విట్టర్లో కొంచెం ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరో కంటిన్యూస్గా నా ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు నోటిఫికేషన్స్లో కంటిన్యూస్గా వస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి, ఇది
అండ్ ఇక్కడ కూడా ఉంది. సో అందుకే అందులోంచి నన్ను లాగౌట్ అయితే నన్ను చేశారు. సో ఇది చూడండి, కంటిన్యూస్గా లాగౌట్ యాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మీరు కూడా ట్విట్టర్ అకౌంట్ని యూజ్ చేస్తున్నట్టయితే కొంచెం సేఫ్ సైడ్గా అయితే ఉండడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. మనం ఇప్పుడు చంబల్ ఫర్టిలైజర్స్ దగ్గర ఉన్నాం. చంబల్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ ఇంచుమించు అదే రేంజ్లో ఉంది. అంటే లైక్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి కొంచెం లాస్లోకి వెళ్ళింది, కానీ ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ అదే స్టేజ్లోకి అయితే మనకు వచ్చింది అన్నట్టు. సో ఇది మనకి ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇది ఒకటే కొంచెం లాస్ మేకింగ్ కంపెనీ ఇన్ ద సెన్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 10 రూపాయలు లేదంటే అంతే ప్రాఫిట్లో అయితే ఉంది, లేదంటే లాస్ మేకింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మన స్టాప్ లాస్ హిట్ అయిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రజ్ ఇండస్ట్రీస్. సో ప్రజ్ ఇండస్ట్రీస్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ 575. సో చూద్దాము. 575 అంటే 406 దగ్గర ఉన్నప్పుడు నేను దీన్ని రికమెండ్ చేశాను. సో ఇది కూడా మనకి ప్రజ్ ఇండస్ట్రీస్ కూడా మనకి దాటిపోయింది. ఆ టార్గెట్ అయితే మనకి దాటిపోయింది రికమెండ్ చేసిన తర్వాత. మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంచుమించు మే అంటే జూన్ ఇక్కడ మనకి ఏ టైంలో మనం రికమెండ్ చేసింది ఇది ఆగస్ట్. సో ఆగస్ట్లో ఆల్మోస్ట్ మనకి అంటే ఇక్కడ ఆగస్ట్ అంటే ఈ మంత్ ఇది కిందలో ఇక్కడ రికమెండ్ చేసినాము 575 కదా మనం అనుకున్నది. ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే మనకి 650 వరకు వెళ్ళిపోయింది. సో మన టార్గెట్ అయితే మనకి దాటిపోయింది. సో మనం రికమెండ్ చేసినప్పుడు 406.90 ఉంది, అండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి 650 వరకు వెళ్ళిపోయింది. అది మనకి 575. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక డిప్ తీసుకొని ఈ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని మనకి సపోర్ట్ లాగా తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఇందులో ర్యాలీ అన్నది మనకి అయిపోలేదు. సో అది ప్రజ్ ఇండస్ట్రీస్. అండ్ ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా ఛానల్ ప్రకారంగా మనం చూసుకుంటే ఛానల్ ప్యాటర్న్ మనకి ఇంకా 575 కాదు, ఇంకా ఆల్మోస్ట్ మనకి అంతే. ఇది ఎంత మనకి ఇక్కడ ఎంత 300 కదా. సో యాక్చువల్గా 300 నుంచి 600 అంటే ఓకే, మనకి కరెక్టే వచ్చింది అది. లేదంటే ఇంకొక 100 పాయింట్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా వెళ్ళే ఛాన్స్ కూడా మనకి అందులో కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోల్ ఇండియా. సో కోల్ ఇండియాలో ఇక్కడ మీరు మంచిగా చూడండి. సో ఫస్ట్ టార్గెట్ మనకి 280 చెప్పాను నేను. ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇది ఏదైతే మనకి స్మాల్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుందో ఈ జోన్ తర్వాత నేను రికమెండ్ అయితే నేను చేశాను. ఇది ప్యారలల్ ఛానల్లో మార్కెట్ అప్సర్కి వెళ్తుంది. సో ఫస్ట్ టార్గెట్ 280, సెకండ్ టార్గెట్ 333 అండ్ ఫైనల్ టార్గెట్ 451. నేను రికమెండ్ చేసిన ఇది ఆగస్ట్ 30, 2022. ఇది నైట్ 111కి పోస్ట్ చేశాను ఇందులో. సో ఇక్కడ మనకి కోల్ ఇండియా చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి కోల్ ఇండియా ఇక్కడ మనకి చూసుకుంటే ఇప్పుడు చూడండి మన ఫైనల్ టార్గెట్ దగ్గర మార్కెట్ అయితే మనకు వచ్చింది ఇది. సో ఫస్ట్ టార్గెట్ దగ్గర వచ్చింది మార్కెట్ కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ ఇదే సపోర్ట్ లెవెల్ని మనకి మార్కెట్ సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రిజెక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ మనం సెకండ్ టార్గెట్ దగ్గర చూసుకుంటే మార్కెట్ డైరెక్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. మనకి లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్తే ఇక్కడ కరెక్షన్ డిప్ అన్నది తీసుకున్నది, కానీ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కంటిన్యూస్గా మనకి మంచి ర్యాలీతో మార్కెట్ అప్సర్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. ఇది 451 ఫైనల్ టార్గెట్ అనుకుంటే మనకి ప్రజెంట్లీ మనకి 459 దగ్గర ఉంది, కానీ కొంచెం కాషియస్గా అయితే ఉన్నది. ఇక్కడ మనము నేను అయితే ఇక్కడ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ చూసుకుంటేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్గా ర్యాలీలో ఉంది. సో ఇన్ని మంత్స్ మనకి కంటిన్యూస్గా ర్యాలీ ఉన్నప్పుడు ఒక కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం మనకి ఇది బెటర్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 350 ఆ రేంజ్లోకి అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. 350 నుంచి 330 అంటే సెకండ్ టార్గెట్ వరకు ఇక్కడ వరకు అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ ఒక మంచి ర్యాలీలోకి అయితే వెళ్తుంది. లేదా మనకి హ్యూజ్ ర్యాలీ వచ్చింది కాబట్టి కరెక్షన్ అనేది చాలా మినిమల్, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు చూసుకుంటే 400, 414 లెవెల్స్ ఈ లెవెల్స్ వరకు అనేది వచ్చి, అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. సో 450 నుంచి 414 అనేది మనకి సపోర్ట్లో అనేది యాక్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ కంటిన్యూషన్ అనేది మనకి అయిపోతుంది. సో ఇది మనకి కోల్ ఇండియా అన్ని టార్గెట్స్ అనేది మనకి హిట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ రికమెండ్ చేసిన ప్రైస్ మనకి 230, ఇప్పుడు మనకున్నది 459, అంటే ఆల్మోస్ట్ మనకి 100% రిటర్న్స్ అయితే మార్కెట్ ఇచ్చింది ఇక్కడ ఒక 6 మంత్స్లో. అది కూడా చూసుకుంటే 6 మంత్స్ కాదా, మోర్ దెన్ 1.5 ఇయర్లో. అది సారీ
సో హెచ్సిఎల్ టెక్ మనకి డౌన్ సైడ్కి ఇక్కడ కరెక్షన్ వస్తుందని చెప్పేసి చెప్పాము. సో అప్పుడు మార్కెట్ అది డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి హిట్ టార్గెట్ ఆఫ్ 877 అండ్ రివర్స్ ఫ్రమ్ దేర్. ఇక్కడ మళ్ళీ నేను దీని ఫాలో అప్ ట్వీట్లో ఇక్కడ నేను మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీని నెక్స్ట్ ఏబీబీ ఇండియా మనకు నిజంగా ఇందులో ర్యాలీ జరుగుతుందా అని చెప్పేసి ఇక్కడ నేను టార్గెట్స్ అయితే ఇచ్చాను నేను. సో మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ అనేది క్రాస్ అయిపోయిన తర్వాత నేను ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఇది నేను ఏబీబీ ఇండియా ఫస్ట్ అనలైసిస్ చేసింది ఈ ర్యాలీ తర్వాత అనలైసిస్ చేసుకొని ఇక్కడ డిప్ ఉంది కదా. సో ఈ డిప్ దగ్గర ఉన్నప్పుడు నేను ఇక్కడ అనలైసిస్ అయితే నేను చేశాను. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ చేసుకుంటే మనకి 1200 to 1400 మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ బై కాల్ అయితే ఇచ్చాను. 400 నుంచి చూసుకున్నా కూడా మనకి 2726 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ 3745 అనేది మనకి ఫైనల్ టార్గెట్. సో ఇప్పుడు మనకి ఏబీబీ ఇండియా మనం చూసుకుంటే ఏబీబీ ఇండియా ఇప్పుడు ఎక్కడ ఉంది చూసుకుంటే మనకి ఫైనల్ టార్గెట్ 3745 క్రాస్ అయిపోయింది. క్రాస్ అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా ఫర్దర్గా చూసుకుంటే 4450 అంటే ఇంకా ఎక్స్ట్రా 700 పాయింట్స్ ఇంకా ఎక్కువగానే పోయింది. యాక్చువల్గా నేను దీని తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేయలేదు, ఎందుకంటే నేను ఇందులో బై చేసి అలానే వదిలేసాను నేను. లైక్ మనకి టైం తీసుకుంటుందని చెప్పి. కానీ అనుకున్న దానికంటే ముందే మనకి ఇందులో లైక్ టార్గెట్స్ అనేది మనకి అచీవ్ అనేది అవుతుంది. అంటే లైక్ నేను హార్డ్లీ లైక్ 3, 4, 5 years వరకు టైం పడుతుంది అనుకున్నాను. కానీ మనకి 1.5 yearsలోనే మార్కెట్ అనేది మనకి రిటర్న్స్ అనేది ఇచ్చేస్తుంది ఇది. సో ఇది అదానీ పోర్ట్స్, ఇది అందరి ఫేవరెట్ స్టాక్, ఇది అదానీ పోర్ట్స్. సో ఇక్కడ 867 అన్నది మన ఫస్ట్ టార్గెట్, ఇది మనకి రీచ్ అయిపోయింది. ఇక్కడ రీచ్డ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. కానీ ఇది కూడా ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి మేజర్ కరెక్షన్ అన్నది వచ్చిందో అదానీ పోర్ట్స్లో, ఈ అదానీ పోర్ట్స్లో కరెక్షన్ వచ్చినప్పుడు నేను ఇందులో లైక్ అనాలిసిస్ అయితే చేసి 1287 వరకు అయితే నేను టార్గెట్ ఇచ్చాను. ఇక్కడ మనకి చూడండి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మంచి బయింగ్ వాల్యూమ్ అయితే మనకు వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ మనకి అదానీ పోర్ట్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి చూసుకుంటే ఇది అదే ఫైనల్ టార్గెట్ మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఫైనల్ టార్గెట్ 1287 దగ్గర. ఇక్కడ చూడండి 1287 నెక్స్ట్ టార్గెట్ అండ్ ఇప్పుడు మనకి 1287 దగ్గరలోనే ఉంది ఇది. సో ఇది అంటే లైక్ మధ్యలో నేను పోస్ట్ చేసి డిలీట్ చేయడం అంటూ ట్వీట్స్ అయితే ఏం లేవు. ఒకవేళ లాస్ ఉంటే లాస్ అయితే నేను మీకు చెప్తున్నాను, అంటే చెప్తాను. యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఏం లాస్ అయితే రాలేవు, మనం డిస్కస్ చేసిన దాని అన్నిట్లో కూడా. సో ఇది బజాజ్ ఫైనాన్స్ పైన ఒక చిన్న ట్వీట్ ఇది. సో ఇది నిఫ్టీ ఎనర్జీ అవుట్ పర్ఫార్మ్ అంటే కొంచెం ఇంకా ర్యాలీ ఉంది అని చెప్పేసి నిఫ్టీ ఎనర్జీ గురించి మనం అప్పుడు అంటే లైక్ నేను పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో నిఫ్టీ 50 డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ నిఫ్టీ ఐటీలో ఇంకా పడుతుందంటే వీక్ ఉందని చెప్పేసి. సో ఇది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో ఇది వీక్ డైవర్జెన్స్, ఇది మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, ఇది డౌన్ సైడ్కి వస్తుంది. ఇది మనం May 2, 2022 అంటే మనకి మార్కెట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో డౌన్ సైడ్కి రావాలి, కానీ ఇది వచ్చిందో లేదో నాకు కొంచెం డౌట్. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అని చూపిస్తుంది, శ్రీరామ్ ఫైనాన్స్ 2354. సో ఇక్కడ మనం చూసింది శ్రీరామ్ ట్రాన్స్పోర్టే. ఇది మనకి మెర్జ్ అయిపోయింది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. సో అందుకే ఇక్కడ మనకు ఓన్లీ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటే చూపిస్తుంది. సో శ్రీరామ్ ఫైనాన్స్ మనకు చూసుకుంటే ఇది మనకి 2347లో ఉంది. సో మెర్జ్ అయిపోయిన తర్వాత దీని లెక్కలన్నీ చేంజ్ అయిపోయాయి. సో మనం చూసుకున్నప్పుడు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇది. సో శ్రీరామ్ మనం చూసుకున్నప్పుడు 1230 దగ్గర ఉండే ప్రైస్, అది May 2, 2022. మే 2022 మే ఎక్కడ ఉంది మనకి, జాన్, సో మార్చ్, ఏప్రిల్, మే యాక్చువల్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పి. సో మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళకుండా ఇక్కడ మనకి దాని తర్వాత మనకి మెర్జ్ అనేది అయిపోయింది కాబట్టి, సో అక్కడ నుంచి కొంచెం ఫండమెంటల్స్ అనేది చేంజ్ అయిపోయి మార్కెట్లో మనకి మంచి ర్యాలీ అనేది వచ్చి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 100% ప్రాఫిట్స్ అయితే మనకి ఇచ్చింది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. సో ఇది మనకి మన అనాలిసిస్ ఇది మనకి ఫెయిల్ అవ్వడం అయితే మనకి జరిగింది ఇది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఏసీసీ నెక్స్ట్. సో ఏసీసీలో మనం చూసుకుంటే మనం ఇక్కడ మన టార్గెట్ ఎంత ఇచ్చినాము, ఎక్స్పెక్ట్ మూవ్ అప్ టు 2567. ఇక్కడ మనకి అనాలిసిస్ చేసినప్పుడు 2301 ఉండే. సో ఏసీసీ లిమిటెడ్
ఇది మనము ఏప్రిల్ 26 ఏప్రిల్ మంత్ ఏప్రిల్ 26. సో ఏప్రిల్ అంటే ఇక్కడ ఏప్రిల్ 26లో మనం అనాలిసిస్ చేసినాము 2300. సో మనకి అప్సైడ్ టార్గెట్ మనకి 2500 సంథింగ్ చేంజ్ అనుకున్నాం కదా, ఇది మనకి 2785 అంటే ఇంచుమించు మనకు ఒక 10% 15% రిటర్న్స్ అయితే మనకి ఏసీసీ లిమిటెడ్ మనకి ఇచ్చింది. అది కూడా మనకి విత్ ఇన్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏప్రిల్. సో 1 2 3 4 5 to 6 monthsలో మనకి 10 to 15% సంథింగ్ రిటర్న్స్ అయితే మనకి మార్కెట్ 15% కూడా కాదు, ఆల్మోస్ట్ 30% 20% రిటర్న్స్ మనకి ఇచ్చింది 6 monthsలో 5 to. సో మనకి ఈక్విటీ మార్కెట్ కాబట్టి కొంచెం కొన్ని స్టాక్స్ స్పీడ్గా ఇస్తాయి, కొన్ని స్టాక్స్ స్లోగా ఇస్తాయి. సో అవన్నీ మనం చూసుకోవాలి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నెగిటివ్ డైవర్జెన్స్. సో ఇది మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాము ఏప్రిల్ 25న. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఏప్రిల్ మంత్ అది కూడా మళ్ళీ. సో ఇక్కడ మనకి ఇక్కడ సో ఏప్రిల్ 25, 2022 ఏ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసింది. సో డైలీ టైం ఫ్రేమ్లో కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకు అది ఇచ్చే ఉంటుంది. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో అంత బ్యాక్ ఏప్రిల్ మార్చ్ ఇది ఏప్రిల్ మంత్, ఇక్కడ చూడండి ఏప్రిల్ మంత్ ఇది. సో ఏప్రిల్ తర్వాత మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం కరెక్షన్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏ లెవెల్స్ 113 నుంచి మనకి లోయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 89.85 వరకు అయితే మనకి మార్కెట్ వచ్చింది. సపోర్ట్ లెవెల్స్ మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇది మనకి వర్కౌట్ అయింది. మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది మనకి వర్కౌట్ అయితే అయ్యింది. సో ఇది నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మెటల్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఇది నిఫ్టీ 50. సో ఇది నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, ఇది నిఫ్టీ 50, ఇది మన నిఫ్టీ స్టాక్. ఇవి అన్నీ కూడా నేను నిఫ్టీ మెటల్స్ దాని గురించే నేను డిస్కస్ చేశాను. పీవీఆర్ ఇది మనకి ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఇది మనకి డిసెంబర్ 28, 2021లో ఇది ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. సో డిసెంబర్ 28, 2021 పీవీఆర్. సో పీవీఆర్ ఇక్కడ మనం ఏ టైం ఫ్రేమ్, ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్లోనే పెట్టినాము. ఇది మళ్ళీ చూసుకుంటే డిసెంబర్ 28 డిసెంబర్ కదా, ఏప్రిల్, డిసెంబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్లో మనం చూసినప్పుడు ప్రైస్ ఎంత ఉంది 1285. సో ఇది డిసెంబర్. సో ఇక్కడ మనకి మార్కెట్ డిసెంబర్, దాని తర్వాత జనవరి 22. సో మార్కెట్ అయితే మనకి డౌన్ సైడ్కి రాలేదు. అండ్ మన అనాలిసిస్ అవుతుందో ఇన్వర్టెడ్ కప్ అనేది ప్యాటర్న్, అది కూడా మనకి వర్కౌట్ అయితే మనకి అవ్వలేదు. అంటే మనకి ప్యాటర్న్ నెక్ లైన్ అవుతుందో అది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి చూసుకుంటే ఏప్రిల్ మనకి ఇది మనకి బ్రేక్అవుట్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. మార్కెట్ డౌన్ సైడ్ కూడా రాలేదు. మార్కెట్ డౌన్కి వచ్చినట్టు వచ్చే తిరిగి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో ఇది కూడా మనకి మంచి వర్కౌట్ అంటే లైక్ వర్కౌట్ అవ్వలేదు ఈ మన పీవీఆర్ అది కూడా. సో మనకి ఇప్పటివరకు చూసుకుంటే 2 ఫెయిల్ అయ్యాయి మనకి. సో ఎన్టీపీసీ ఇది మనకి మంచి రిటర్న్స్ వచ్చింది. ఎన్టీపీసీ మనకి సజెస్ట్ చేసినప్పుడు 124 రూపీస్, కానీ అంటే లైక్ పోస్ట్ చేసినప్పుడు కానీ ఆల్మోస్ట్ నేను ఈ లోవర్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో లోవర్ లెవెల్స్లోనే నేను దీన్ని చాలా మటుకు రికమెండ్ అయితే నేను చేశాను. లైక్ 100, 104 ఆ రేంజ్లో ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఇది ఐ థింక్ 400 అది దాటింది అనుకుంటా ఎన్టీపీసీ. 330 దగ్గర ఉంది ఇది. సో యాక్చువల్లీ ఈ అనాలిసిస్ నేను పోస్ట్ చేయలేదు దాంట్లో. ఇది
ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలోనే మార్కెట్ అయితే మనకి ఇప్పుడు వచ్చి ఆగింది ఇది ఇక్కడ చూసుకుంటే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం డిప్ వచ్చి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సర్కి వెళ్తుంది ఎన్టీపీసీలో. సో నెక్స్ట్ ఇక్కడ డిప్ వచ్చి మార్కెట్ మళ్ళీ మనకి అప్సర్కి వెళ్తే ఇంచుమించు మనకి 471 వరకు కూడా మనకి ఎన్టీపీసీలో 471 అంటే ఇక 450 ప్లస్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఎన్టీపీసీలో. అంటే ఇప్పుడు ఒక 1 to 2 years 3 years అట్లా టైం అయితే తీసుకుంటుంది. కానీ డిప్ ఇచ్చి మనకి ర్యాలీ వస్తేనే మనకు వస్తుంది, లేదా ఒకవేళ డిప్ ఇచ్చి కొంచెం టైం పాస్ చేస్తున్నట్టయితే మనకి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టవచ్చు ఎన్టీపీసీలో. సో ఇది ఎన్టీపీసీ ఇది కొంచెం మన అప్పుడు జొమాటో లాంచ్ అంటే లైక్ ఐపీఓ అది అయిపోయిన తర్వాత అసలు అప్లై చేయాలన్నా వద్దా అని చూసుకోవడానికి ఇది చేసిన ఓటింగ్ ఇది బ్రిటానియా పైన. మార్కెట్ మూవ్ అబోవ్ ఇక్కడ నుంచి రికవర్ అవుతుందా లేదా అని బ్రిటానియా దాని గురించి ఇది. సో ఇట్లానే అంటే లైక్ మనకు చూసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇవన్నీ ఇప్పుడు ఇది రికవర్డ్ 50%. ఇది మనకి చూసుకుంటే టార్గెట్స్ ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, ఇక్కడ T1 T2 టార్గెట్స్ మనకి ఆల్మోస్ట్ ఎంచు. కానీ అక్కడ దీని తర్వాత మనకి రిలయన్స్ ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. అంటే కొంచెం 2000 సంథింగ్ ఏదో లెవెల్స్ వరకు అన్నది వచ్చింది, అచీవ్ T2 లెవెల్ వరకు రాలేదు ఇంకా. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి చూసుకుంటే T1 లెవెల్ అంటే టార్గెట్ 1 లెవెల్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అచీవ్ అయింది ఆల్మోస్ట్ మనకి 2000. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి టార్గెట్ 1 లెవెల్స్ దగ్గరలో ఉంది. సో T2 వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకుంటే 3457 సంథింగ్ 3457 లెవెల్స్లో మనకి సెకండ్ టార్గెట్ అయితే మనకు ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి టార్గెట్ 1 అయితే మనకి రీచ్ అనేది అయింది. సో సజెస్ట్ చేసినప్పుడు మనకి ఎంత ఉందో 2593 అండ్ ఇప్పుడు 2900. సో అదే మనకి పెద్దగా మూమెంట్ అయితే మనకి రిలయన్స్లో ఏమీ లేదు. లైక్ 400 పాయింట్స్ అంటే ఇంచుమించు ఒక 15-20% 15% to 17% రిటర్న్స్ అనుకోవచ్చు అది. అంటే ఇంకా అది KP8. సో KP8 420 ఇది మనకి స్ప్లిట్ అయింది అనుకుంటా, KP8 సంథింగ్. ఇది స్టాక్ ఇది 1711. ఇది మనం రికమెండ్ చేసినప్పుడు 429, ఇప్పుడు 1711. ఇక్కడ 429 దగ్గర 497. ఇక్కడ ఇక చూడండి నేను within 1 or 2 డేస్లోనే ఇక్కడ ఎంటర్ కియా 60 క్వాంటిటీ రివర్సల్ हो गया. షార్ట్ టర్మ్ నాట్ ఫర్ ఇంట్రాడే. ఇక్కడ ఇతను డే ట్రేడింగ్ కోసం అని తీసుకున్నట్టున్నాడు, కానీ అది దాని తర్వాత ఇది మంచి మూమెంటం అయితే KP8 టెక్ అయితే ఇచ్చి మనకి ఇక్కడ మంచి ర్యాలీ అయితే మనకి ఇచ్చింది. ఇక్కడ చూడండి కొంచెం కరెక్షన్ తీసుకొని ఇక్కడ వెళ్ళిపోయింది. యాక్చువల్గా దీని తర్వాత కూడా ఇతను మెసేజ్ ఇక్కడ 2 మంత్స్ దీని తర్వాత కూడా కన్వర్సేషన్ ఉండాలి, రీచ్ అయిపోయింది సంథింగ్ అని. అతను అది ఇందులో లేదు, అంటే డిలీట్ అయిందో లేదంటే అతను మెసేజ్ చేసిండో నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇది కూడా టార్గెట్ అయితే మనకి రీచ్ అయితే అయిపోయింది, అనుకున్న దానికంటే ఎక్కువగానే అయిపోయింది. యాక్చువల్గా దీని ఫర్దర్ ఫాలో అప్ అనాలిసిస్ అన్నది లైక్ చేసిన ఇందులో నేను పోస్ట్ చేయలేదు. ఇది SML ఇష్యూస్ ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చింది ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు మనకి టార్గెట్ 1600. సో ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చేసింది, మన టార్గెట్ రీచ్ అయిపోయింది ఇది. సో ఇది కూడా నేను రికమెండ్ చేసాను. ఇది మనకి టార్గెట్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టార్గెట్ దగ్గరలోనే ఉంది 1600. సో ఇక్కడ చూడండి అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్స్. ఇది మనం సజెస్ట్ చేసింది 806 బ్రేక్అవుట్ కంటే ముందే. ఇక్కడ మనకి టార్గెట్ అచీవ్ అన్నది మనకి అయిపోయింది. ఇది ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ we can expect a rally up to 1660 levels. If it breaks, we can expect a rally up to 1660 levels.
సో ఇప్పుడు ప్రజెంట్లీ మనకి ఇక్కడ హైయెస్ట్ చూసుకుంటే 1650 వచ్చింది, అంటే ఒక 10 పాయింట్స్ అంతే. సో అంటే మోర్ దెన్ అంటే లైక్ 100% రిటర్న్స్ అయితే మనకి మార్కెట్ ఇచ్చింది. సో ఇది 2021 టీవీఎస్ మోటార్ ఇది ఇంకా 669. ఇక్కడ నేను పోస్ట్ చేయలేదేమో అనుకున్నాను, ఇక్కడ చూడండి 669 లెవెల్స్ దగ్గరలోనే నేను ఇది అనలైసిస్ చేసి ఇందులో పోస్ట్ చేసినాను, కానీ ఇక్కడ టార్గెట్ ఇవ్వలేదు నేను ఇక్కడ. ఎందుకంటే నేను ఇప్పుడు 669 లెవెల్ దగ్గర నేను 3500 4000కి పోతుంది మార్కెట్ అని అంటే నేను పిచ్చోన్ లాగా చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తేనే అది ఎన్ని సంవత్సరాలకు పోతుంది అక్కడికి అని చెప్పేసి చాలామంది అన్నారు. సో 1500 అండ్ 1700 లెవెల్స్ దగ్గరలో ఉన్నప్పుడు నేను 6000 లెవెల్స్కి కూడా చెప్పినాను. సో ప్రజెంట్లీ 2000 లెవెల్స్లో అయితే ఉంది. సో చూద్దాము ఎంత టైం తీసుకుంటుందో అది. సో ఫెడరల్ బ్యాంక్ ఇది కూడా యాక్చువల్గా చాలామంది ఇందులో మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు మనం చూసుకుంటే 96.45 ఉంది. ఇందులో టార్గెట్ మెన్షన్ చేయలేదు. నేను 140 150 అప్పట్లో నేను ఫస్ట్ టార్గెట్ లాగా అయితే నేను ఇచ్చాను ఫెడరల్ బ్యాంక్ది. సో ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఇంచుమించు అదే 146 ఆ లెవెల్స్లోనే ఉంది. ఇది 140 150 సంథింగ్ ఆ లెవెల్స్లో. సో టార్గెట్ అయితే మనకి మీట్ అనేది అయిపోయింది ఇది. సో బేసిక్ అంటే నాకు ఇవన్నీ అనాలిసిస్ చేసినాను కాబట్టి నాకు టార్గెట్స్ కూడా ఆల్మోస్ట్ గుర్తున్నాయి నాకు. సో అందుకే డైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా. ఇది స్టార్టింగ్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా ఇండియా మార్ట్ ఇంటర్మెష్ ఇది మనకి ఏబిసిడి ప్యాటర్న్. సో చాలామంది దీని గురించి అడిగితే నేను హార్మోనిక్ ప్యాటర్న్స్ మీ అందరికీ తెలిసేమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే మీకు కావాల్సింది హార్మోనిక్ ప్యాటర్న్స్ కాదు, జస్ట్ నార్మల్ ఇది అని చెప్పేసి. సో ఇది ఇండియా మార్ట్ ఇంటర్మెష్. సో ఇది మనకి వర్కౌట్ అవ్వనట్టు ఉంది ఇది. సో మనం 7008 ఇది మనకి స్టాక్ స్ప్లిట్ అయింది. ఇది ఆ మధ్యలో ఇది స్టాక్ స్ప్లిట్ అయ్యి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. సో ఇది మనకి అడ్జస్టెడ్ అంత, దాని తర్వాత నేను అనాలిసిస్ చేయలేదు ఇది. కానీ దాని తర్వాత కూడా మనకి ఇక్కడ మనకి ఇది మనము ఆగస్ట్ 2021. సో ఆగస్ట్ ఇక్కడ 2021 నాకు తెలిసేది ఫెబ్ మే జూన్ జూలై జూన్ ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఆగస్టు. సో మనకి దీని ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మళ్ళీ మనకి ఇది 6000 7000 లెవెల్స్కి అయితే వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. ఇక్కడ లోవర్ హై ఫామ్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేసింది. సో మన అనాలిసిస్ ఫెయిల్ అయింది. అంటే లైక్ ప్రాఫిటబుల్ ఇనిషియల్గా కొన్ని మంత్స్ ప్రాఫిటబుల్గా ఉన్నా అది మనకి వర్కౌట్ అనేది అవ్వలేదు. ఫైనల్గా మనకి ఇండియా మార్ట్ ఇంటర్మెష్ మనకి ఫెయిల్ అయితే అయిపోయింది. సో ఇది మనకి థర్డ్. ఇది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయింది. సో దీనికి చూడండి ఇక్కడ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ బ్రేక్అవుట్ ఫ్రమ్ కప్ అండ్ హ్యాండిల్. దీని గురించి కూడా చాలామంది అడిగారు. లైక్ ఇది లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది, ఇది అసలు రికవర్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్. సో ఇక్కడ మన అనాలిసిస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకి 100% రిటర్న్స్ అనుకోండి, ఇంకా ఇది చెప్పాలంటే ఇది 100% రిటర్న్స్ అనేది మనకు వచ్చింది. సో మన టార్గెట్ చూసుకుంటే 702 వరకే ఉంది, కానీ ఇది వెళ్ళడం మాత్రం ఇంకా అడిషనల్గా ఇంకో 300 పాయింట్స్ మనకి పైకే వెళ్ళింది మార్కెట్ అన్నది. సో హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ డాబర్ ఇది కూడా మనకి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్ పట్టినది తెలిసి ఇది ఇంచుమించు మళ్ళీ అదే లెవెల్స్లో ఉంటుంది. డాబర్ ఏం పెద్ద మూమెంట్ ఏం ఇచ్చి ఉండదు, ఇది 533 అక్కడనే ఉంది, ఇది పెద్ద మూమెంట్ ఏమీ లేదు అందులో. డాబర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇది మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది మనకు అసలు డౌన్ సైడ్కే రాలేదు. ఇది యాక్చువల్గా మనకు డౌన్ సైడ్కి వస్తుంది అనుకుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్కే రాలేదు.
సో మార్కెట్ కొద్దిగా రైట్ షోల్డర్లో కొంచెం డౌన్ సైడ్కి వచ్చినట్టే వచ్చి తిరిగి అప్ సైడ్కి వెళ్ళిపోయి, అందుకే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్లో మనకి బ్రేక్అవుట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది మనకి క్లియర్ కట్గా మనకి ఒక ఫెయిల్యూర్ కేస్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇది. సో ఫ్రెండ్స్, ఇవి అన్నీ లైక్ అనాలిసిస్ చేసినవి ఇవన్నీ కూడా. సో మనకి బ్రాడ్నింగ్ వెజ్, రైట్ యాంగిల్ డిసెండింగ్, ఫిలిప్స్ కార్బన్, ఇవన్నీ కూడా నేను చాలా మటుకు, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా చూడాలనిపిస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఐఓసి మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కూడా మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది. జెన్సార్ టెక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీటన్నిటిలో కూడా. సో ఇవన్నీ నా పాస్ట్ అనాలిసిస్. అండ్ అవి చూసుకుంటే ఒక హార్డ్లీ ఒక ఇప్పటివరకు మనం ఎన్ని డిస్కస్ చేసుకున్నామో గుర్తులేదు, కానీ ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న దాంట్లో ఒక 4-5 అయితే మనకి ఫెయిల్యూర్ అయ్యాయి. 5 అనుకుందాం, 5 లేదంటే 6 అనుకుందాం ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చాయి. అండ్ మనకి ఆ లాస్తో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్ మనకి చాలా ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి మన పోర్ట్ఫోలియో ఈజీగా మనకి డబ్బులు అయితే మనకి అయిపోయేది. లైక్ ఈ అనాలిసిస్లో మనం మంచిగా కరెక్ట్ టైంలో పార్టిసిపేట్ చేసుకుని ఇంట్రెస్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే, అంటే ఇందులో నేను పోస్ట్ చేసిన తర్వాతనే యాక్చువల్గా రికమెండేషన్ అనేది దీనికంటే ముందే ఉంది. అది కొంచెం ర్యాలీ వచ్చిన తర్వాత నేను ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసినాను. ఎందుకంటే లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ లైక్ ఇందులో కూడా పోస్ట్ చేస్తే కొంచెం ఫాలోవర్స్ అనేది పెరుగుతారని చెప్పేసి అంటే నేను పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ దాని తర్వాత లైక్ చాలా మటుకు ఏంటంటే నేను మధ్యలో బ్రేక్స్ తీసుకొని పోస్ట్ చేయడం వల్ల అంత గ్రోత్ అయితే ఏం రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది లైక్ మన అనాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఏ విధంగా మన అనాలిసిస్ వర్కౌట్ అయిందని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.